ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు కేసులు క్లియర్ చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటించాలని, లేని పక్షంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం కాకినాడలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ముందుగా కాకినాడ నగరంలో బాలాజీ చెరువు సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, జనవరిలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 4,52,000 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఇందులో 92,000 మంది అర్హత సాధించారని, 2 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారని, ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ చేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఒదిగింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. పోలీస్ శాఖలో 20,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని, మరి వాటి సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. గత 3 ఏళ్లుగా నిరుద్యోగులు కోచింగ్ ఫీజులు, రూమ్ అద్దెలు కట్టలేక, పుస్తకాలు కొనుక్కోలేక భార్యను, కుటుంబాన్ని వదిలేసి చదువుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. యువగలంలో లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే గొంతు మోగబోయిందా అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కోర్టు కేసులు క్లియర్ చేసి మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు పవన్, నాయుడు, వేణుగోపాల్, ప్రవీణ్, వినీత్, సురేష్, హరీష్ కుమార్, జగన్, రామారావు, కృష్ణ, జగన్నాథరావు, పూర్ణ, శ్యాంబాబు వందలాది మంది పాల్గొన్నారు. చెప్పండి. నమస్తే అన్న, నా పేరు భాస్కర్. 2022లో ఈ నోటిఫికేషన్ డిసెంబర్లో వచ్చింది. ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల ఏంటంటే ఇది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది సార్. ఇది ఆల్రెడీ మేము ఇంతకు ముందు కూడా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల ఏంటంటే ఈవెంట్స్ పెట్టారు. నెలన్నరలో ఖచ్చితంగా పెడతామని చెప్పేసి అప్పుడు పాత చైర్మన్ గారు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే నెలన్నర వచ్చి 2 నెలలు అయిపోతుంది. కొత్త చైర్మన్ వచ్చి మళ్ళీ కేసు పెట్టారు, ఏదో సంథింగ్ అని జరుగుతుంది. ఏం జరుగుతుందో మాకు క్లారిటీ అయితే లేదు. రీసెంట్గా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారంటే 45 రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తామని అంటున్నారు. దాని గురించి ఏంటంటే ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా పలానా మంత్లో అయినా పెడతామని చెప్పేసి కొంచెం ఏంటంటే ప్రెస్ నోట్ లాంటిది ఏదైనా రిలీజ్ చేసి కొంచెం మాకు ఆదుకుంటారని కోరుకుంటాం. ఎందుకంటే ఇంత ఆవేదనతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చామంటే ఒక్కొక్కరికి నెలకు 10,000 అవుతుంది సార్. 10,000 అంటే ఇప్పుడు 3 ఏళ్ళుగా నెలకు 10,000 చొప్పున, 12 నెలలకు 10,000 చొప్పున లెక్కేసుకుంటే కనీసం 4 లక్షలు అయిపోయింది. 3 సంవత్సరాలుగా ఒకే నోటిఫికేషన్ కూర్చోవడం నాకు తెలిసి ఈ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కానిస్టేబుల్ అభ్యర్థులు తప్ప ఇంకెవరూ లేరని అనుకుంటున్నాం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉందనేసి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం లేట్ చేయడం వల్ల ఆ ప్రభుత్వం పరిస్థితి ఎలా జరిగిందనేది మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు చేస్తుందని నమ్మి ఓట్లేసి మేము తెచ్చుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసిన ఏ నోటిఫికేషన్ అయినా 6 monthsలో క్లియర్ చేస్తారని ఒక మంచి నేమ్ ఉంది. ఖచ్చితంగా ఆ నేమ్ని తగ్గించుకోకూడదు అనేసి కోరుకుంటాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చి 10 నెలలు అయిపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు ఇది ఖచ్చితంగా ఏపీ కానిస్టేబుల్ పోస్ట్. దానికి ఇంకో విషయం ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ని ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకోవట్లేదు. నేను ముందే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. కనీసం 5-6 లక్షల మంది ఉంటారు సార్. ఒక్కడి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా 100 మందిని చేయగలరు సార్. ఒక వ్యక్తి ఖచ్చితంగా నెగిటివ్గా అతనికి వచ్చింది అంటే 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే యూత్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర చరిత్రను ఖచ్చితంగా తిరగరాసే విధంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా మనం చూసాం. సో అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఎక్కువగా ఆలోచించి ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితిని ఖచ్చితంగా ఇవ్వకూడదనే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గవర్నమెంట్కి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. వెయిట్ చేస్తున్నారో ఇదిగో అదిగో అని ఊరిస్తున్నారు ప్రభుత్వాలు. దయచేసి మా పరిస్థితిని, మా ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకొని కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ కేసులన్నింటినీ మీరు త్వరగా పరిష్కరించి ఈ ఒక్క నోటిఫికేషన్ పూర్తి చేయాలి. ఏదైతే హోంమంత్రి గారు గత అసెంబ్లీ సెషన్లో చెప్పారో 1.5 monthలో ఈ నోటిఫికేషన్ క్లియర్ చేస్తాము, ఆ తర్వాత 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఆ మాట కట్టుబడి ఉండి ఈ కేసులన్నీ త్వరగా క్లియర్ చేసి మా అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని చెప్పిస్తున్నాం. అన్న ఫీజులు కట్టలేక, ఇంటికి వెళ్ళలేక,
తెలిసిన వాళ్ళకి సమాధానం చెప్పలేక నరకయాతన అనుభవిస్తున్నామన్నా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకెవరికి రాకూడదని కోరుకుంటా అన్న. 3 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క జాబ్ కోసం వెయిట్ చేస్తున్నామన్నా. అర్థం చేసుకోండి అన్న, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అన్న. ఒక్క జాబ్ కోసం ఎవడైనా 3 సంవత్సరాలు ఈ చరిత్రలో వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయంటే అది ఒక పీసీ మెయిన్స్ వాడిని మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నా. మా అభ్యర్థులను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నామన్నా. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకినాడ పట్టణంలో బీసీ యాస్పిరెంట్స్ ఎర్రని ఎండను లెక్క చేయకుండా మాకు న్యాయం చేయండి, మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి నిలదీస్తూ ఎర్రటి ఎండలో గొంతెత్తి నిలదీస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం. గడిచిన 10 నెలల్లో 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్ వచ్చి 6,100 ఉద్యోగాలకు. ఇప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాం. 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్, దీనికి దిక్కు లేదు. నిన్నగాక మన హోంమంత్రి గారు మరో 14,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడానికి? అన్న లోకేష్ అన్న యువగలం పాదయాత్రలో బీసీ యాస్పిరెంట్స్ మేమందరం పోయి అడిగితే వెంటనే పరిష్కారం చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన పెట్టి అన్నారు. 10 నెలలు అవుతా ఉంది, అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులు ఊరిస్తున్నారు. అందుకని మేము స్పష్టమైన డిమాండ్, కోర్టు కేసులని పరిష్కారం చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం. తక్షణమే నిరుద్యోగుల యొక్క ఆవేదనను, ఆక్రందనను, ఆందోళన అర్థం చేసుకుని మెయిన్స్ ఎగ్జామ్ పెట్టకపోతే మాత్రం ఇదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వస్తా. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము డివైఎఫ్ఐగా హెచ్చరిక చేస్తూ తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ నెల చివరిలో కనుక మెయిన్స్ మీద రూట్ మ్యాప్ చెప్పకపోతే ఏప్రిల్ 1 నుంచే డివైఎఫ్ఐ యాత్రలో రోడ్ల మీదకి వస్తాం, అన్ని జిల్లాలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.